రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలనకు ముగింపై ఏడాది పూర్తయిందని, అదే రోజు నుంచి కూటమి ప్రభుత్వ పాలన ప్రజల వికాసానికి ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రారంభమైందంటూ కూటమి నేతలు వెల్లడించారు. బుధవారం రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల కూటమి పాలన మొదటి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమికి చెందిన నాయకులు కాకినాడ ఏడీబీ రోడ్డు కొప్పవరంలో ఉన్న రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీ సానా సతీష్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతిర నవీన్ కుమార్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడ భవన్ ప్రసాద్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, టీడీపీ నేత పిల్లి సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, వాసిరెడ్డి యేసుదాసు, నుర్కుతి వెంకటేశ్వరరావు, బోళ్ల కృష్ణమోహన్, ఎంపీ సానా సతీష్, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గుర్తుండిపోయే రోజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చరిత్రాత్మకమైన రోజు. ఈ రోజు రాష్ట్ర ప్రజల యొక్క వ్యతిరేకతను చూపించి 2024 జూన్ 4న నిరంకుశ పాలత్వానికి వ్యతిరేకత పలికిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంవత్సర కాలం పాటు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఓన్లీ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తుంది. ఈ అభివృద్ధి నిదానంగా పనిచేస్తూ వస్తున్న విధానంలో ఓర్వలేక ఈవేళ ఏదో వెన్నుపోటు దినం అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టారు. వెన్నుపోటు దినము అంటే ఏంటో కూడా అర్థం తెలియని వాళ్ళు ఇటువంటివన్నీ చేస్తారు. ఇప్పుడు మేము వస్తా ఉంటే చూసాం, సర్పంచ్ జంక్షన్ లో 10 మంది కూడా లేరు ఆ వెన్నుపోటు దినంలో. దీంట్లో ప్రజల యొక్క మద్దతు లేకుండా చేసే కార్యక్రమాలన్నీ అలాగే ఉంటాయి. మేము మా ఎన్డీఏ గవర్నమెంట్ మేము ఓన్లీ అభివృద్ధి వైపే పనిచేస్తాం. మాకు ఇక్కడ కూర్చున్న కాకినాడ పార్లమెంట్కి సంబంధించిన నాయకులందరికీ ఒక ప్రత్యేక అవగాహన ఉంది. మా కాకినాడ డెవలప్మెంట్ విషయంలో మేము అందరం కలిసి ఒక ఐకమత్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నెక్స్ట్ 4 ఏళ్లు కూడా ఏ విధంగా చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు ఒక విధానం, ఇండస్ట్రియలైజేషన్ ఒక విధానం, ఈ రెండింటిని కలిపి ఎలా చేయాలన్న ఆలోచనతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. మా ప్రణాళిక ప్రకారం నెక్స్ట్ 4 ఏళ్లు కాకినాడ జిల్లా బంగారు జిల్లాగా మారుతుంది. ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను. సంవత్సరం క్రితం ఆ నాయకుడు ప్రజా విశ్వాసం కోల్పోయాడు. మరి ఆయనకి 150 సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ 5 సంవత్సరాలు కూడా కష్టపూరితమైన రాజకీయం చేసి అందరినీ కూడా ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చాడు. కాబట్టి తర్వాత తీర్పులో మరి చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మెజార్టీ ఇవ్వటం జరిగింది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అన్ని విధాలుగా కూడా ఈ సంవత్సరం కాలంలో ప్రజలకు అన్ని రకాల కార్యక్రమాలు చేశారని మా పెద్దలు చెప్తున్నారు. ఆ విధంగా మనం ముందుకెళ్తా ఉంటే ఇది ఓర్చలేక ఈ రోజున ఓడిపోయిన రోజున వాళ్ళు ఈ నిరసన కార్యక్రమం పెట్టారు. అది తగదు. ప్రజాస్వామ్యంలో నాయకుడు తీర్పు ఇచ్చిన తర్వాత వెయిట్ చేసి ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకి చేయాలి తప్ప ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు రేపొద్దున్న పరిగణించరాని ఆయన నాయకత్వానికి ఎప్పుడు కూడా బయటికి రాలేదు. చూస్తుంటే ఈ ఏడాది కాలంలో ఏదైతే అమరావతి రాజధాని పునర్నిర్మాణం, పోలవరం రైల్వే జోన్, నదుల అనుసంధానం, ఇలా అనేక అంశాల్లో మా నాయకులు రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఎక్కడ ఇటువంటి ఇంత అభివృద్ధి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్న రోజుని నిజంగా వెన్నుపోటు దినంగా వాళ్ళు ప్రకటించడం కూడా నిజంగా హాస్యాస్పదం. ఇప్పటికే ప్రజలు వాటిని వ్యతిరేకిస్తున్నారు. రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమిని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరిపి తీరుతారు. మమ్మల్ని సంక్షేమం ప్లస్ అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్తారని వారు నమ్మకంగా ఉన్నారు. అదే ఆశీస్సులు మాపై ఉంచాలని మరొక్కసారి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సాయం చేసిన రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో 2000 నుంచి 3000 చేసినప్పుడు ఆ 1000 రూపాయలని 3 దఫాలుగానో 4 దఫాలుగానో ఇచ్చిన పరిస్థితి మీద ఈ రోజు 4000 రూపాయలు చేస్తామని ఎప్పుడైతే అనౌన్స్ చేసామో ఆ 2-3 నెలల్లో కూడా కలిపి వెంటనే ఇచ్చిన పరిస్థితి మాది కూటమి ప్రభుత్వాన్ని. అక్కడ మోడీ గారితో సహా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో, లోకేష్ గారి కష్టంతో ఈ రాష్ట్రాన్ని నిరంతరం కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో ఆలోచన విధానంలో ఉంది. మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికే ఈరోజు ఈ సంవత్సర కాలం కూడా పట్టినా సరే ఇన్ని పనులు చేసామంటే రాబోయే 4 సంవత్సరాల్లోని కూడా
ఎంత అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా చేస్తామని ప్రజలందరూ కూడా ఆలోచించుకునే విధానంలో ఉన్నారు. ఖచ్చితంగానే ప్రజల సమస్యల మీద పోరాడండి. మీరు ప్రజా సమస్యల మీద పోరాడినప్పుడు ప్రజలు మీ వెనకాల ఉంటారు. అటువంటిది లేకుండా ఏదో మీ ఉనికి గురించి పోరాడొద్దని పదే పదే మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వేళ చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 2014-19లో నరేగా పల్లెల్లో రహదారులు ఆడబరిచి కాలికి మట్టవకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా 75% ఈ రాష్ట్రంలో పూర్తి చేశారు. తదుపరి 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా గుప్పడి మట్టి వేయలేదు, గుప్పడి సిమెంట్ వేయలేదు. దాని తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వంలో మిగిలిన రహదారులు ఏదైతే ఉన్నాయో గ్రామాల్లో అవన్నీ కూడా ప్రారంభం అవడం జరిగింది. అంతేకాకుండా 4 లక్షల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు ఇండస్ట్రీస్ కి, మరి కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడానికి నారా లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రాష్ట్రంలో పునాదులు పడ్డాయని కూడా మీకు తెలియజేస్తూ, ఇటువంటి వెన్నుపోటుదారుడు, తల్లి చెల్లిని పొడిచిన వెన్నుపోటుదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అతని యొక్క వెన్నుపోటు దినోత్సవం వాళ్ళ ఇంట్లో పర్సన్స్ వాళ్ళు చూసుకుంటారు తప్పితే ప్రజలు ఎవరు స్పందించట్లేదు. చాలా చక్కగా ఉన్నాయి. రోడ్డు మీద డెలివరీలు తగ్గినాయి. ఎక్కడికెక్కడ గుంతల పోర్షన్తో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న నాళ్ళు కూడా డెలివరీస్ అన్ని కూడా రోడ్డు మీద జరిగినాయి. అంచేత అటువంటి నాయకుడి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా లేదని చెప్పి తెలియదు.